నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఎన్టీవీ. లైఫ్ స్టైల్లో భాగంగా ఎక్కడ రుచి బాగుంటుంది అనేది ఎన్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా పాలమూరు గ్రిల్ ఉప్పల్కి వచ్చేసాము. ఫుడీస్ ఎవరైతే ఉంటారో, ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, ఆ టేస్టీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. సో ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేసి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. ఆహా, ఎంత మంచి స్మెల్ ఉందో. బేసిక్గా రెస్టారెంట్కి వెళ్ళంగానే ఇటువంటి స్మెల్ వస్తే ఎవరైనా కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోయి మంచిగా ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని తినాలనిపిస్తుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అయితే మనతో పాటు పాలమూరు గ్రిల్ రెస్టారెంట్కి సంబంధించిన ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రాజేశ్వరరావు గారు, పాలమూరు గ్రిల్ అనే థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? అంటే రెస్టారెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. రెస్టారెంట్ బిజినెస్లోకి అడుగు పెట్టాలి, కొత్తగా ఏదన్నా డిష్ అనేది పరిచయం చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? పాలమూరు గిల్లు పెట్టే ఆలోచన అనేది ఏదో ప్లాన్ ప్రకారం చేసింది కాదండి. ఇది నేను మా కో పార్ట్నర్ ప్రభాకర్ రెడ్డి గారు, మేమిద్దరము వీఆర్ ఇన్ ఇంజనీరింగ్ సైడ్ బిజినెస్ అండ్ గ్యాసెస్, ఐటీ ఫీల్డ్లో మేము చాలా కంట్రీలలో పనిచేసి ఇండియాకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వ్యాక్యూమ్ లాగా, అంటే కొంచెం ఆథెంటిసిటీ అనేది లేకుండా ఉంది కదా అనేది ఒక ఐడియా వస్తుండే మాకు. అదర్ బిజినెస్ చేసుకుంటూ ఉంటేనే ఇదేదో అంటే ఫోకస్గా దీన్నే చేయాలనే ఉద్దేశంతో కాకుండా, అప్పుడు కొంచెము ఈ పవర్ ఫ్లై సైడ్ బిజినెస్ అంతా కొంచెం డౌన్ ట్రెండ్ కావడము, ఆ టైంలో మాకు కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉండడము ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే, వై డోంట్ వి డూ సంథింగ్ విచ్ ఈజ్ యూనిక్గా ఉండాలి, ఆల్రెడీ ఉన్నది రిపీట్ కాపీ కాకుండా ఉండాలి అనే ఐడియా వచ్చినప్పుడు, దానికంటే ముందు కూడా నేను ఢిల్లీలో ఉండేవాడిని. ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి చాలామంది హై లెవెల్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ లెవెల్ పీపుల్ అందరూ వచ్చినప్పుడు, మనకు తెలంగాణలో ఇక్కడ ఏమీ ఉండదా, ఏదైనా కానీ కొంచెం నాన్ లోకల్ నేమ్స్ తోటే, నాన్ లోకల్ ఐటమ్స్ తోటే డామినేట్ చేస్తుంటూ ఉంటాయి. లోకల్ ఐటమ్స్ తోటి లోకల్ కల్చర్ కానీ, లోకల్ ఫుడ్ కానీ, లోకల్ ఐడెంటిటీ కానీ ఏమి అనేది ఎక్కువ లేదు. అది చాలా రేర్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో సంథింగ్ చేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది ఐడియా మాట్లాడుతుంటే మాకు కూడా అనిపించింది, అరే ఎందుకు చేయకూడదు అని. అంటే వీఆర్ నాట్ ఇన్వెంటర్స్ ఆఫ్ ద ఫుడ్, మేమేదో కొత్తగా కనిపెట్టింది ఏమి ఉండదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మరుగున పడిన వాటిని పైకి తీసుకురావడము, కంప్లీట్గా పబ్లిక్ మర్చిపోయిన వాటిని మళ్ళీ పబ్లిక్ తీసుకురావడం అనే ఉద్దేశంతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం అన్నట్టు. అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, ఎలా చేయాలి, ఏం పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అని అనుకున్నాము. తెలంగాణ అనేసరికి వాట్ ఈస్ ద రిసెంబ్లెన్స్ తెలంగాణ కల్చర్ అండ్ సివిలైజేషన్ అండ్ హిస్టరీ అండ్ ఆల్ అనుకున్నప్పుడు, ఎప్పుడు చూసినా మీకు గోల్కొండ, చార్మినార్, కాకతీయ, ఏకశిల ఇలాంటి నేమ్సే ఉంటాయి చాలా వరకు. ఇవన్నీ ఓవర్ యూజ్డ్. యూ హ్యావ్ యూనివర్సిటీస్, యూ హ్యావ్ సలూన్స్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో దేర్ ఇస్ నో స్పెషాలిటీ. అలాంటప్పుడు ఏంటిది అనేది డూ సమ్ రీసెర్చ్, ఏది బాగుంటుంది, కొంచెం రిలవెన్స్ ఉండాలి, అన్నోన్ అయి ఉండాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైము తెలంగాణకు కనెక్ట్ అయి ఉండాలి బాగా అని చూసినప్పుడు పాలమూరు గిల్లు అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా. బ్రెయిన్ స్టార్మ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. మా ఫ్రెండ్స్ కేవలం ఈ పేరు కోసమే చాలా రోజులు మీరు ఆలోచించాం. కనీసం ఒక 2 వీక్స్ ఇలా పెడితే ఎలా ఉంటుంది, అలా పెడితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే సంథింగ్ వంట కంటే ఎక్కువ పేరు గురించి ఆలోచించిన. వై పాలమూరు అంటే ఏం చెప్తారు? వై పాలమూరు అంటే మీకు ఒకటి పాలమూరు గ్రిల్ అని పేరు పెట్టిన దాంట్లో సమ్ గ్రిల్ ఐటమ్స్ కొన్ని మేము ఏం చేస్తామంటే, పాలమూరు కల్చర్లో ఉంది అక్కడ. సో దే డూ కైండ్ ఆఫ్ మసాలా దే మేక్ అండ్ దే డూ అంటే అలా చేస్తారు. అక్కడి నుంచి కొంచెం కనెక్టివిటీ ఉన్నది కదా అని అలా తీసుకున్నాము. పాలమూరు ఫుడ్ టేస్ట్ ఒకటి, జెర్ ఇస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఫుడ్
అండ్ లాంగ్ ఎలిమెంట్ ఆఫ్ ఈజ్ మరుగున పడిపోయిన పేరు అది. పాలమూరు అనేది నోన్ ఫర్ యూనో వెల్ నోన్ థింగ్స్ కాదు అది. అదే పాలమూరు అంటే లేబర్ అని, అక్కడి నుంచి వచ్చే పనిచేసే లేబర్ అని, అట్లా దానికే తెలుసు. కానీ పాలమూరుకు కూడా ఒక హిస్టరీ ఉంది. పాలమూరు ఒక నైజాం టైంలో దాని ఒరిజినల్గా నేమ్ మహబూబ్ నగర్ నేమ్ పాలమూరు నేమ్. పాలమూరు జిల్లా అది. దాన్ని మహబూబ్ అలీ ఖాన్ టైంలో, ఆ టైంలో ఆ హిస్టరీలో వాళ్ళకు సంథింగ్ అకేషన్లో పేరు చేంజ్ చేశారని విన్నాం మేము. సో వై డోంట్ వి యూజ్ అనేది ఎవరికి తెలియదు ఒకటి. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే రిలవెంట్ టు ద తెలంగాణ. అలా అని పాలమూరు గ్రిల్ని ఫైనల్గా అలా పాలమూరు ఏం పెడదాం, పాలమూరు గ్రిల్ పెట్టాలా, ఇంకేం పెట్టాలి. గ్రిల్ అంటే మన తెలంగాణ కల్చర్లో ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్. వీ కమ్ ఫ్రమ్ అమెరికా కాబట్టి, కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కాబట్టి వీ యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్. అలాంటప్పుడు ద గ్రిల్ ఈజ్ దిస్ థింగ్. పాలమూరు రెస్టారెంట్ అంటే దట్ ఈస్ పెద్ద సిగ్నిఫికెన్స్, పెద్ద ఫ్లేవర్ ఏమి ఉండదు అందులో. సో అలా అని we finalized the name and we designed the logo and we registered the trademark before we start the restaurant. పాలమూరు గ్రిల్ ఉప్పల్ బ్రాంచ్లో ఉన్నాను నేను. మరి కాసేపట్లో ఫుడ్ని టేస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ చాలా మంచి మంచి డిషెస్ ఉన్నాయంట. చాలామంది కస్టమర్స్ కూడా ఆ డిషెస్ కోసం స్పెషల్గా అడుగుతున్నారంట. సరే, ఈ ఉప్పల్ బ్రాంచ్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. రాజేశ్వర గారు ఉప్పల్ బ్రాంచ్, వై ఉప్పల్ బ్రాంచ్ అంటే ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? వెల్, మేము పాలమూరు ఫస్ట్ బ్రాంచ్ అంటే అవుట్లెట్ ఓపెన్ చేసినప్పుడు వి ఓపెన్ ఇన్ మాదాపూర్ అండి. మాదాపూర్ యూనో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద హైటెక్ సిటీ అండ్ ఇట్ కవర్స్ సెంటర్ ఆఫ్ ఆల్ దోస్ tech crowd and a lot of residential areas. Then when we started expanding, most of our expansion మీరు చూస్తే సిటీ నుంచి హైవేస్ వైపు చాలా ఉన్నాయి. యూ టేక్ అత్తాపూర్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే అది చాలా విజిబుల్గా కనపడుతుంటుంది. యూ గో టు విజయవాడ, దెన్ ఎల్బీ నగర్, కొత్తపేటలో మీకు విజిబుల్గా కనపడుతుంటుంది. యూ గో టు నాగపూర్ సైడ్, దెన్ యూ సీ అండ్ కొంపల్లి విజిబుల్గా కనపడుతుంటుంది. దెన్ అఫ్ కోర్స్ వరంగల్ ఇన్ టూరిస్ట్ ప్లేస్ వీఆర్, ఇన్ ఖమ్మం ఆల్సో వీఆర్. సో లాట్ ఆఫ్ కస్టమర్స్ వెన్ వీ ఓపెన్డ్ ఇన్ మాదాపూర్ అండి. అప్పుడు ఆ ఫుడ్ అనేది బిగ్ ట్రెండీ ఉండేది అన్నట్టు. అంటే చాలా న్యాచురల్గా టేస్టీగా ఉంది ఫుడ్ అని. మాకు ఇక్కడ ఈ ఏరియా నుంచి అంత దూరం, దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అంత దూరం ఒక 1.5 hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తింటుంటే మాకు ఆశ్చర్యం వేసేది. మా రాగి సంగటి తినాలన్నా ఉప్పల్ కస్టమర్లు కూడా, ఉప్పల్ కస్టమరు ఎల్బీ నగర్ నుంచి, వనస్థలిపురం నుంచి. సో కస్టమర్ అక్కడ అంత దూరం నుంచి ఫుడ్ తినడానికి వస్తున్నారంటే అంటే హౌ పవర్ఫుల్ బ్రాండ్ ఈజ్ అని అనిపించేది. అంటే ఓ రకంగా సంతోషం ఏదో, ఓ రకంగా పాపం వాళ్ళకి అంత ఇబ్బంది అనిపిస్తుందేమో. సో వై డోంట్ బి ఓపెన్ నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది మాకు మా ఎక్స్పాన్షన్ ప్లాన్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లాన్ ఉండేది. సో రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ. అండ్ ఫ్రెండ్ లక్ష్మారెడ్డి మేము అందరం కలిసినప్పుడు అన్న ఇక్కడ పెడదాము అని అంటే, ఇక అక్కడ పెడితే ఏంటిది, ఎలా ఉంటుంది అంటే పీపుల్ షుడ్ అప్రిషియేట్ ద ఫుడ్ కదా. ఈజ్ నాట్ ఏదో ఊరికనే పెట్టడం కాదు కదా. ఒకటి ఏంటంటే వరంగల్ హైవే మీద ఉంటుంది, లాట్ ఆఫ్ పీపుల్ వరంగల్ నుంచి వచ్చి పోతుంటారు, డైలీ క్రౌడ్. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ అఫినిటీ టు వరంగల్, ఇట్స్ మై నేటివ్ ప్లేస్. And second thing is we have this big SEZ, IT, Pocharam, IT crowd. And also the lot of residential area ikkada meeku LB Nagar, Nagolu, Uppal kaakunda what is that? Infosys undi. Tarnaka, all these people. Annitiki LB Nagar, Tarnaka, Habsiguda, plus ikkada local ga unde chaala mandi foodies vastu untaru ikkada. Yeah. And in fact, we receive a lot of customer reviews. Thank God that you opened outlet in Uppal. So. దాంతో పాటు ఉప్పల్ బ్రాంచ్కి సంబంధించి పాలమూరు గ్రిల్ ఉప్పల్ బ్రాంచ్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, లక్ష్మణ్ గారు అలాగే సందీప్ గారు. వాళ్ళతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఉప్పల్లో ఈ ప్లేస్లో
పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు? పాలమూరు గ్రిల్ రాజేశ్వర గారు చాలా క్లోజ్ నాకు. సో రెగ్యులర్ నేను అయ్యప్ప సొసైటీ వెళ్ళి తింటుండే. అన్న మా ఇల్లు ఈస్ట్ ఏరియా, వెస్ట్లో ఉన్నాయి అన్ని మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఈస్ట్లో ఒకటి ప్లాన్ చేయండి అన్న. మీరు వరంగల్ ఎట్లా నెగిటివ్, సో వరంగల్ హైవేలో ఒకటి ప్లాన్ చేద్దాం, మా ఇల్లు కూడా అక్కడే ఉంది, మేము ఉండి చూసుకుంటామన్న, మీరు ఇవ్వండి మాకు ఆపర్చునిటీ అని చెప్పారు. లాస్ట్ 1 year బ్యాక్ కలిసాం, మనం కలిసి వచ్చి ప్లేస్ డిసైడ్ చేసాం. సో బాగుంది ప్లేస్, మనమే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసాం, పాలమూరు హౌస్ పెట్టేసాం, చాలా బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ June 24th ఓపెన్ చేసాం. అంటే మీరు టేస్ట్ చూసి ఆయనకి అప్రోచ్ అయ్యారు, Yes, బాగుంది టేస్ట్, ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో. సో ఉందండి, రెస్పాన్స్ ఎలా ఉంది? జనాల రెస్పాన్స్ ఎలా? ఇక్కడ మన పాలమూరు కస్టమర్స్ ఇక్కడ రిపీట్ అయ్యింది, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ టీచ్ చేస్తారు. ఓకే ఓకే. సో అక్కడ ఫుడ్ స్టైల్ కి ఇక్కడ ఫుడ్ స్టైల్ కి యాప్ట్ అవుతుంది. సేమ్ రెసిపీ అండి, అన్ని బ్రాంచ్ తీసుకోండి, సేమ్ మెనూ ఉంటుంది, సేమ్ ప్రైజెస్ ఉంటాయి, సేమ్ టేస్ట్ ఉంటుంది. ప్రతి బ్రాంచ్ లో కూడా అదే పరిస్థితి. అదే మన దగ్గర 365 days హలీం దొరుకుతుంది. 365 days హలీం. అదేంటంటే నేను విన్నది ఏంటంటే రంజాన్ నెల మాత్రమే హలీం ఉంటుందండి. మేము చాలా రెస్టారెంట్స్ చూస్తూ ఉంటాము. అదేంటండి 365 days? బాగుంటుంది, బోన్లెస్ హలీం చాలా బాగుంటుంది, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు హలీం. ఓకే. సందీప్ గారు, మరి కాసేపులో డిషెస్ వస్తాయి, టేస్ట్ చూసి చెప్తాను, నో డౌట్. దాంట్లో ఇక్కడ ఈ ఉప్పల్ బ్రాంచ్లో స్పెషల్ డిషెస్ ఏముంటాయి అంటే ఏం చెప్తారు? మా దగ్గర పాయా సూప్ స్పెషల్, ఓకే, మటన్ దాల్చా స్పెషల్. అన్నిటికన్నా ముఖ్యంగా వేరే ఎక్కడ రెస్టారెంట్లో లేనిది, ఐ మీన్ దొరకంది, మన దగ్గర గ్రిల్స్. లైక్ పాలమూరు గ్రిల్స్ అనేది స్పెషల్. ఐ థింక్ మీరు రెస్టారెంట్లో ఎంతోమంది కాపీ చేశారు, ఏవో చేసి ఉంటారు, కానీ పర్టికులర్గా మన గ్రిల్ అంటే చార్కోల్ పైన దాన్ని చేసి చాలా న్యాచురల్గా అథెంటిక్ ఫ్లేవర్స్తో చేసింది. బొగ్గుల మీద కాలుస్తారు, బొగ్గు మీద కాల్చింది. మీరు చూంటే చూడొచ్చు ఎంట్రన్స్లో డూయింగ్. సో అది స్పెషల్ ఇక్కడ. సో అది మన రెస్టారెంట్కి మన దగ్గర దొరుకుతుంది, అది ఎక్కడ దొరకదు హైదరాబాద్లో. ఐ మీన్ నాకు తెలిసి అలా ఫ్లేవర్తోని అలా లైవ్గా చేసి, ఇంత హైజీనిక్గా చేసి, ఇంత పర్ఫెక్ట్ డిష్ చేసి ఇవ్వడం అనేది చాలా బెస్ట్. అది ఇంకా ఏమేమి డిషెస్ దొరుకుతాయి మీ దగ్గర? సో వీ హ్యావ్ మోర్ దాన్ అబౌట్ 125 items in the 125 items. యా, ఇది మన మటన్ దాల్చా, బగారా, కుండ పులావ్, బగారా రైస్, కుండ పులావ్. కుండ పులావ్ స్పెషల్ ఏంటి? మీరు ఆర్డర్ చేసిన వెంటనే న్యాచురల్ పాట్లో కుక్ చేసి ఇస్తారన్నమాట. ఓకే, ఆర్డర్ చేసిన తర్వాతనే చేస్తాం మనం. అంటే మీరు ఇట్ టేక్స్ 25 minutes. ఒకవేళ మీరు కావాలంటే మీరు రెగ్యులర్ కస్టమర్ అంటే బిఫోర్ కాల్ చేసినా విల్ మేక్ ఇట్. ఓకే. బట్ అందులో కుండ పులావ్లో మళ్ళీ 4 items ఉన్నాయి. కీమా కుండ పులావ్, చికెన్ కుండ పులావ్, మటన్ బోన్లెస్ పులావ్, మటన్ కుండ పులావ్ అట్లా ఉన్నాయి. సో కొంతమంది వాళ్ళు ఏం కావాలో ముందే ఇక్కడ ఆర్డర్ చేసి వస్తాయి. ఇది ఉప్పల్ బ్రాంచ్లో హైజీన్ వైజ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మనకి 200 capacity రెస్టారెంట్ ఇది. సో మన 200 capacity రెస్టారెంట్ బయట నేను చూసిన రెస్టారెంట్స్కి అయితే వీ హ్యావ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అబౌట్, మాకున్న ఎంప్లాయ్మెంట్లో 10% హౌస్ కీపింగ్ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. సో ఆల్వేస్ వీ డిసైడ్ హౌస్ కీపింగ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది క్లీన్ చేసేవాళ్ళు. బికాస్ ఎవ్రీ డే ఇప్పుడు మన వన్స్ రెస్టారెంట్ ఎంట్రన్స్ నుంచి ఎవ్రీథింగ్ వీ షుడ్ టేక్ కేర్. గ్లాస్ కానీ ఫస్ట్ గ్లాస్ క్లీనింగ్ చేయాలి, ఫ్లోర్ క్లీనింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ హవర్ విల్ క్లీన్ మన ఎంట్రన్స్ ఫ్లోర్ అబౌట్ 3 to 4 times హవర్లో. అట్లా అది చేయాలి. మళ్ళీ మీరు ఒకసారి చైర్, మనం ఒకసారి లంచ్ ఆర్ డిన్నర్ అయిన తర్వాత టేబుల్ కానీ అన్ని క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయాలి. అలా కిచెన్ అండి, కిచెన్ వీ హ్యావ్ సపరేట్ టీమ్. ఓకే, వీ హ్యావ్ హౌస్ కీపింగ్ కిచెన్ వాళ్ళు వచ్చి మళ్ళీ క్లీన్ చేసి ఇక్కడ క్లీన్ చేయడం, ఇది అక్కడ క్లీన్ చేయడం. సో ఏవైతే మనము బ్రషెస్ కానీ యూస్ చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు కిచెన్ విల్ కీప్ సపరేట్, వాష్రూమ్ సపరేట్, లైక్ రెస్టారెంట్ సపరేట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ మ్యాన్ పవర్. ఇంత హైజీనిక్గా పెట్టి, ఇంత నీట్గా పెట్టి, ఇంత అంబియన్స్తో పెట్టి, సో వాళ్ళు ఈరోజు వచ్చి ఇంకో 10 మంది చెప్తున్నారు అక్కడ హైజీనిక్ ప్లేస్ మనకు ఉందని. సో హ్యాపీగా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నాం. మోర్ దాన్ ప్రాఫిట్స్ చూస్తున్నాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా ఉంది అంత ప్లేస్ కానీ. వీ హ్యావ్ ఫస్ట్ సిట్టింగ్ సరిపోకపోతే మళ్ళీ వీ హ్యావ్ ఓపెన్ అప్ అవుట్ సైడ్ ఏరియా టెర్రస్ ఓపెన్ చేసాం. సో వీ హ్యావ్ ఇంక్రీజ్ అదర్ 50 సిట్టింగ్. డే బై డే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది కానీ హ్యాపీగా ఉంది. రైట్, లక్ష్మారెడ్డి గారు ఏం చెప్తారు మీరు ఉప్పల్ కస్టమర్స్కి, లేకపోతే ఉప్పల్ నియర్ బై ప్లేసెస్ నుంచి వచ్చే కస్టమర్స్కి ఏం చెప్తారు? ఈస్ట్ సైడ్ అయితే బెస్ట్ రెస్టారెంట్ పాలమూరు బిల్ అని చెప్తారు. ఓకే, వేరే రెస్టారెంట్స్ అన్నీ తీసుకోవచ్చు మీరు. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం టేస్టింగ్ సాల్ట్ వాడడం, నో కలర్స్, మసాలా కూడా ఓన్గా ప్రిపేర్ చేస్తాం మనం. సో వేరే రెస్టారెంట్లో అయితే టేస్టింగ్ సాల్ట్, కలర్స్ అన్నీ వాడతారండి. సో హెల్త్ వైజ్ చూసుకుంటే కూడా మనకు చాలా ఇట్లా హోమ్లీ ఫుడ్లా ఉంటుందండి. రైట్, ఇక టేస్ట్ చేసే టైం వచ్చేసింది. కాసేపట్లో డిషెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడికి. తినేసి అసలు ఆ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, రెడీగా ఉండండి.
మటన్ పాయా సూప్. మస్ట్ ట్రై ఇది. ఒకసారి ఉప్పల్ పాలమూరు గ్రిల్కి వచ్చి టేస్ట్ చేయండి. నేను చెప్తున్నాను కాదు, మీరు తింటే మీరే చెప్తారు ఎంత బాగుందో. అలా నోట్లో వేయగాలి అలా కరిగిపోతుంది మటన్. చాలా రేర్ ఉంటుంది, వేడివేడిగా టేస్టీగా తింటుంటే. దీనికి వేరే రెస్టారెంట్ పాయా సూప్ డిఫరెన్స్ ఏంటంటే ఆ లో ఫ్లేమ్లో ఎట్ ద ఎగ్జాక్ట్ టెంపరేచర్లో స్పైసెస్, యాజ్ రాజేష్ గారు ఇంతకుముందు మీకు చెప్పినట్టు వాళ్ళు సెలెక్ట్ చేసే స్పైస్ అని వీఆర్ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ కొన్ని కేరళలోంచి, సో కొన్ని మహారాష్ట్ర ఇట్లాంటి తీసుకో స్పైసెస్, మెయిన్ స్పైసెస్ ఇలా మీట్ అండ్ స్పైస్ రెండు. ఇంకో డిష్ కూడా ట్రై చేద్దాము. ఫస్ట్ నేనే పాయ తెప్పించాను. ఎలా ఉంది పాయ, మటన్ పాయ ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 100 to 200% బాగుంది, టు బీ ఫ్రాంక్. ఒకసారి మీరు టేస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. పాలమూరు ఫేమస్ పాలమూరు గ్రిల్ డిష్ ఇప్పుడు టేస్ట్ చేద్దాము. కంజిపిట్ట గ్రిల్ అంట, చాలా రేర్ దొరుకుతుంది. అంటే మనం చాలా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాంలే, కానీ ఈ కంజిపిట్ట అనేది చాలామంది అంటే అడుగుతూ ఉంటారు, చాలా రెస్టారెంట్స్లో ఉండదు. సో ఎనీ టేస్ట్ చూద్దాం కంజిపిట్ట ఎలా ఉంది అంటే. కంజిపిట్ట అంటే సో ఇది కూడా ఒక తెలంగాణలో ఒక డిష్ లాంటిదే. మనం కొన్ని ఏరియాస్ ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ అటు సైడ్ వాళ్ళు ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు, ఆ ఏరియా వాళ్ళు ఎక్కువ. సీరియస్లీ. అలాగే ఇది మన పాలమూరు గ్రిల్ కదా, విలేజ్ కబాబ్ చికెన్ అది. ఓకే, బాగుంది కదా, చూస్తుంటే నోరు ఉడుతుంది కదా. నేను తింటాను, మీరు కూడా వచ్చి తినాలనుకుంటే ఉప్పల్ బ్రాంచ్ పాలమూరు గ్రిల్ వచ్చి ఇది స్పెషల్ ఉంది డిష్. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. అంటే ఓకే, టేస్ట్ చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే స్పైసెస్ ఏ మోతాదులో ఎలా వాడాలి అనేది పర్ఫెక్ట్గా వాడారు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఏంటంటే లైక్ కారం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఇలా కాకుండా అన్నీ కూడా తగిన మోతాదులో ఉంటాయి. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అలాగే కంజిపిట్ట కూడా సూపర్. రైట్, మరో డిష్ ఇప్పుడు వస్తుంది. అది తెలంగాణ మటన్ బోటి. వావ్, ఒకసారి నేను చూపిస్తాను కస్టమర్స్కి. మంచి కొత్తిమీర బోటి బేసిక్గా ఇలా ఉండదు. చాలామంది ఏంటంటే ఎలా పడితే అలాగే వేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం బయట. బట్ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం మంచి స్పైసెస్ గీసెస్ మొత్తం కనబడేటట్టు నీట్గా వేశారు. టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి. చాలా బాగుంది బోటి. అంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా రెస్టారెంట్స్లో ఇప్పటివరకు నేను తిన్నాను, కానీ ఆ రెస్టారెంట్స్లో ఏంటంటే అండి మసాలాస్ విపరీతంగా వేయటం, బోటీ తక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బోటీని మంచిగా ఫ్రై చేసి నీట్గా, మసాలా అనేది తక్కువ ఉంది, స్పైసెస్ కూడా దానికి బాగా అంటుకున్నట్టు చేశారు. చూస్తే అర్థమవుతుంది మీకు. ఇక్కడ మంచి ఫ్లేవర్ కూడా ఉంది. ఒక్కసారి బోటీ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ బోటీ ఫ్రై అని పాలమూరు ఉప్పల్లో అడిగితే కనుక మీకు ఖచ్చితంగా ఇస్తారు. చాలా బాగుంది, మస్ట్ ట్రై అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే తిన్న తర్వాత తెలుస్తుంది దీని టేస్ట్ ఏందని, ఇంకా తినాలనిపిస్తుంది. వరంగల్ హైవే ఇది, చాలా మంది దీనికోసమే ఆగుతారు. ఆగి వాళ్ళు పార్సల్ తీసుకుని వెళ్తుంటారు, బై ఆన్ ద వే రోడ్ వెళ్తుంటారు. సో వరంగల్ అనేది మీకు తెలంగాణలో పెద్ద అదొక సిటీ, బట్ అక్కడ దొరుకుతుంది. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుని ఇక్కడ నుంచి పార్సల్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా క్లీనింగ్ ప్రాసెస్ కానీ, అవునవును, ఆ స్పైసెస్ కానీ, ఆ డిష్ ప్రిపరేషన్ కానీ అదంతా పర్ఫెక్ట్గా మనం చేసాం. అది ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఫర్ మెనీ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ పాలమూరు. స్టోన్ ఏజ్ నాటుకోడి పులుసు చూడొచ్చు. కొత్త అంటుంది. అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి, పాలమూరు గ్రిల్ మనం ఏమన్నా ఆర్డర్ ఇస్తే వాళ్ళు అప్పుడే తయారు చేస్తారు. ఒకసారి
స్టోన్ ఏజ్ నాటుకోడి పులుసు ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు ట్రై చేసిన టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూస్తే మాత్రం చాలా బాగుంది. లుక్ చూసి మోస్ట్ ప్రాబబ్లీ టేస్ట్ కూడా చెప్పేసేయచ్చు, అర్థమైపోతుంది. అలాగే దాంతోపాటు కుండ పలావ్, కుండ పలావ్లో కలిపి తింటూ ఉంటే వేరే లెవెల్. ఇది కస్టమర్స్ బాగా లైక్ చేస్తారండి, చాలా లైక్ చేస్తారండి. ఇది వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిష్ అని చెప్పుకోవచ్చు. ఓకే. చాలామంది గ్రిల్స్ తర్వాత ప్రిఫర్ చేసేది ఇదే. మీరు కుండలో మన కళ్ళ ముందు వండి, నాకు తెలిసి ఐ థింక్ హైదరాబాద్లో నో అదర్ రెస్టారెంట్ హ్యాస్ దిస్. మామూలు బిర్యానీ అంటే వాళ్ళు కుండ బిర్యానీ పెడతారు, అది వండిన బిర్యానీ కుండలో పెట్టి ఇచ్చేస్తారు. మనం అలా కాదు, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీ మేక్ ఇట్ లైవ్. మీరు చూడొచ్చు, ఆ కిచెన్ మీరు చూసుంటారు కింద వస్తుంది. సో మీ ముందే అది పాట్లో అప్పుడే వాళ్ళు వాటర్ పోసి అప్పుడే చికెన్ పెట్టి అప్పుడే మన ముందే చేసి ఇస్తారు. అది యా మీకు కాలేదు. సో అది అప్పుడే కుక్ చేసి మీకు ఇట్ టేక్స్ టైమ్ 20 minutes టైం పడుతుంది, బట్ యూల్ గెట్ ఏ న్యాచురలిటీ, ఆ ఫ్లేవర్, ఆ ఫ్రెష్నెస్. ఈ వెజల్కున్న స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది బేసిక్గా ఇండియాలో దొరకదు. ఈ వెజల్ అనేది ఏంటంటే ఒక లైక్ మన ఏన్షియన్ డేస్లో మనం చూస్తూ ఉంటాము, చాలా రేర్గా వాడుతూ ఉంటారు పాత్రలు. అటువంటి పాత్రలు ఇప్పుడు దొరకట్లేదు, అవి వేరే కంట్రీస్లో దొరుకుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి తెప్పించి ఆ పాత్రలోనే కుక్ చేస్తారు. ఇదంతా కూడా అదే కుక్ చేసిన పాత్రని డైరెక్ట్ ఇక్కడ కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే మనం చూస్తుంటాం వేరే పాత్రలో కుక్ చేయడం, అది మళ్ళీ వేరే బౌల్లోకి మార్చడం, తీసుకురావడం అది చూస్తుంటాం. కానీ అలా కాదు, ఇక్కడ డైరెక్ట్ ఏ పాత్రలో అయితే కుక్ చేశారు, ఈ స్టోన్ ఏజ్ నాటుకోడి పులుసు అదే పాత్రను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దానికి అంత టేస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎనీహౌ చాలా బాగున్నాయండి టేస్ట్లు కూడా. నిజంగా ఇక్కడ ఒక లంచ్ అనేది హ్యాపీ లంచ్ అనుకోవచ్చు, అలాగే టేస్టీ లంచ్, టేస్టీ డిలైట్. మన దగ్గర డెజర్ట్స్ వైజ్ ఏది బాగుంటుందంటే ఏం చెప్తారు? డబల్ కా మీఠా బాగుంటుంది, ఆప్రికాట్ డిలైట్ ఉంటుంది, ఆప్రికాట్ డిలైట్. అండ్ వీ హ్యావ్ ఎగ్జాటిక్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, 7 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. కుర్బానీ మీఠా ఇవన్నీ కూడా మన దగ్గర మస్ట్ ట్రై. ఎవరైతే కొంతమంది స్పైసీగా ఫీల్ అవుతారో, మన దగ్గర స్పైసీ కాదు, కొంతమంది స్పైసీగా ఎక్కువ స్పైస్ తిన వాళ్ళు, స్పైసీ అంటే ఏదో కారం ఎక్కువ వేసేస్తారు. సో మన దగ్గర ఉన్న స్పైసెస్తో ఉన్న ఫుడ్ కాబట్టి ఆ ఘాటు ఉంటుంది కాబట్టి స్పైసెస్ తో ఆ ఘాటు వస్తుంది, కానీ కారంతో తప్పకుండా ఇది తిన్న తర్వాత డెజర్ట్ ప్రిఫర్ చేస్తారు పాలమూరులో. మీరు మస్ట్ ట్రై చేయండి. అది నేను మ్యాంగో లస్సీ, ఆప్రికాట్ డిలైట్ ప్లస్ కుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా, ఇవన్నీ మస్ట్ ట్రై అంటున్నారు. ఒకసారి ఖచ్చితంగా వచ్చి వీటితో పాటు డెజర్ట్ కూడా ట్రై చేయండి. మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యి పాలమూరు గ్రిల్ నుంచి వెళ్తారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే మంచి మంచి టేస్ట్స్ పరిచయం చేయాలని రాజేశ్వర్ గారు ఏదైతే అనుకున్నారో వాటిలో ఇంకా మంచి మంచి టేస్ట్లు యాడ్ చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో మా ప్రేక్షకులకి అలాగే మీ కస్టమర్స్కి అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఉప్పల్ పాలమూరు గ్రిల్కి వచ్చానండి లంచ్ కోసము. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్. జనరల్గా ఈ సీకులు, ఆ కబాబు ఇష్టంతోనే వస్తుంటాము. నా ఫేవరెట్ ఈజ్ గ్రిల్ ఫిష్ ఒకటి, కుండ పులావ్, హలీం ఇక్కడ 365 days దొరుకుతుంది. సో ఆ ఇష్టంతోనే అది తినడానికి రెగ్యులర్గా వస్తుంటాము. ఫేవరెట్ కబాబ్స్ చాలా బాగుంటాయి, కుండ పులావ్, మటన్ దాల్చా, బగారా రైస్. ఆ ఫుడ్ కోసం రెగ్యులర్గా దిస్ ఇస్ మై రెగ్యులర్ స్పాట్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్. జనరల్గా ఫ్యామిలీస్తో అందరూ రెగ్యులర్గా వస్తుంటాం.